తానొకటి తలిస్తే ఇంకేదో అయినట్టు తెలంగాణలో రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. భారత రాష్ట్ర సమితి అంతర్గత రాజకీయాలను చూస్తున్న వారికి క్లియర్గా ఒక్కటే అర్థమవుతుంది. నిన్న ప్రెస్ మీట్ పెట్టిన కవిత డైరెక్ట్గా హరీష్ రావునే టార్గెట్ చేస్తూ మాట్లాడడం ఆలోచించాల్సిన అవసరం ఎంతో ఉంది. కేసీఆర్ ఫ్యామిలీ అంతా ఒక్కటే, కానీ ఆ ఫ్యామిలీలో హరీష్ రావు లేడు, సంతోష్ రావు లేడు. వారిద్దరినే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? సంతోష్ రావు నేరుగా పాలిటిక్స్ లో లేడు కదా, హరీష్ రావు మాత్రమే ఉన్నారు. ఆయన బీఆర్ఎస్ లో కేటీఆర్ కన్నా ఎక్కువ ప్రభావం చూపగల నాయకుడు అనేది ఎక్కువ మంది నమ్మకం. ఇప్పుడు ఆయనపైనే ఎందుకు కుట్రలు జరుగుతున్నాయన్నది కొంతమంది సందేహం. హరీష్ రావుపై ఇప్పటి వరకు నిర్దిష్టమైన ఆరోపణలు లేవు. ఆయనకు పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయని, ఆస్తులు ఉన్నాయని ఎవరు ఆరోపణలు కూడా చేయలేదు. అయితే బీఆర్ఎస్ నేతలు అస్సలు చేయలేదు. ఇప్పుడు కొత్తగా కవిత సంచలన ఆరోపణలు చేస్తున్నారు. కవిత అవినీతి ఆరోపణలు చేయడమే కాదు, పార్టీని క్యాప్చర్ చేస్తారని కూడా చెప్తున్నారు. అంటే హరీష్ రావుపై పూర్తి స్థాయిలో పార్టీ నాయకత్వంలో అనుమానాలు పెంచే ప్రయత్నాలు చేశారని అనుకోవచ్చు. అయితే హరీష్ రావును కేసీఆర్ ఒక్కోసారి దగ్గరకు తీసుకుంటారు, ఒక్కోసారి దూరం పెడుతున్నారు. దాని కారణంగా ఎక్కువ మంది కేటీఆర్ను ముందుకు తీసుకెళ్లలేమని అనుకుంటున్నారు. కానీ కవిత మాత్రం హరీష్ రావు అవినీతి కారణంగానే బీఆర్ఎస్ పార్టీ నాశనం అవుతుందని అంటున్నారు. కారణం ఏదైనా హరీష్ రావు ఇప్పటి వరకు పార్టీకి కానీ కేసీఆర్ కేటీఆర్కు కానీ వ్యతిరేకంగా ఎప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ హరీష్ రావుని ఒంటరి చేయాలనే ఆలోచనతోనే, పార్టీ నుండి దూరం చేయాలనే కుట్రతో హరీష్ రావుపై దాడి జరుగుతుందని అంటున్నారు. అయితే కవిత వెనుక ఎవరో ఉండి నడిపిస్తున్నారనే అనుమానం కూడా లేకపోలేదు. నిన్న మొన్నటి వరకు కేటీఆర్ పై కవిత అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ నడపడం చేత కాదన్నారు. కానీ ఇవాళ రామన్న అని అభిమానం చూపిస్తుంది. రామన్న నాతో మాట్లాడక 103 రోజులు అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ మొత్తం చూస్తే హరీష్ రావు మాత్రమే టార్గెట్ అయ్యారని అర్థం చేసుకోవచ్చు. కానీ కవిత ఆరోపించినట్టు ఇక్కడ దయ్యాలు ఎవరు? ఎందుకు కేసీఆర్ని కేటీఆర్ని జాగ్రత్త అని హెచ్చరించింది? కవిత లెటర్ లీక్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు దయ్యాలు ఎవరనేది చెప్పలేదు. కానీ కొన్ని సందర్భాల్లో లిల్లీ ఫ్రూట్ బబుల్ షూటర్ అంటూ కవిత సంచలన ఆరోపణలు చేస్తుంది. మొత్తం మీద రేవంత్ అన్నట్లు కల్వకుంట్ల ఫ్యామిలీని కలవకుండా చేసింది ఎవరు? ఈ సినారియో మొత్తం తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే.